చెప్తా మార్టిన ఈయన ఇందాక చెప్తున్నా జుబేర్ తమ్ముడు కూడా ఉన్నట్టు అన్ని చెప్తా ఇప్పుడే ఇది అంతం కాదు ఆరంభమే ఒకటేసారి అన్ని చెప్తే పటాకులన్నీ వేల్చద్దు కదా తమ్ముడిది చెప్తా బామ్మర్ది చెప్తా ఏడంతస్తులు చెప్తా క్రషర్ని చెప్తా ఇలా కంకర దంద చెప్తా ఇసుక దంద చెప్తా అన్ని చెప్పి ఓడగొట్టిపోతా జిల్లా అధ్యక్షుడిగా కవితక్కని పట్టుకొని ఇటీటే తిరుగుతుందిగా ఓడగొట్టిందాక ఈయన తిరుగుతాం అంతేనక్క పక్క ఓడగొట్టుడే ఈయన అంటుండు అన్న రాత్రి వాని బామ్మర్ది ఫోన్ చేసిండు భాస్కర్ రెడ్డి ఫోన్ చేసిండు వీళ్ళంతా పైల్వాన్ల 60 లక్షల సైన్యం ఉంది బిడ్డ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లాగా నలుగురు బాన్స్వాడలో 4 దిక్కుల పంచుకొని దోసుకున్నది ఆలు మీ దోసుకున్న చరిత్ర అంతా పింక్ బుక్కులు ఎక్కిస్తాం మళ్ళా ఇప్పుడు దోసుకున్నది కూడా పింక్ బుక్కులు ఎక్కుతాయి వాళ్ళకు దప్పులు కొడుతున్న సద్దిలు మోస్తున్నటువంటి పోలీసులు కూడా ఎక్కుతాయి ఇక్కడ ఉన్నారు పోలీసుల పేర్లు కూడా ఎల్లెక్కిస్తాం చెప్పరు పింక్ బుక్ అక్క దగ్గర ఒకటి ఉంది నాకు దగ్గర ఒకటి ఉంది ఇగో ఈ డైరీ అధికారులకు ఎస్ఐ సిఐలకు ఏసీపీ డీసీపీలకు సిపిఐలకు చెప్తున్నా యాడికోరు వచ్చేది మాదే ఖాయం అయిపోయింది గెలుపు ఖాయం అయిపోయింది వచ్చేది మన రాజ్యమే అంతేనా ఈ పింక్ బుక్ లెక్కిస్తాం ఏం బుక్ లెక్కిస్తాం రాత్రి ఫోన్ చేసి బెదిరిస్తే మీటింగ్ కోవద్దు నీ అయ్యా జాగిరా నీ తాత జాగిరా బాన్స్వాడా బరాబర్ వస్తాం వీళ్ళు వచ్చిర్రు తలా 1000 మంది తీసుకొచ్చి 1,00,000 మందితో మీటింగ్ పెడతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను ఎవరు బెదిరిస్తారో బెదిరి నా నంబర్ ఇస్తా నన్ను బెదిరి నేను వస్తా జిల్లా అధ్యక్షుడిగా ఎంతమందిని బెదిరించి పోలీస్ కేసులు పెడతారు ఇంకా మారవా నువ్వు నేను చెప్తా ఉన్నా ఆయన పులి కాదు తినమరిగిన గండు వెళ్ళి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా పులి కాదు భయపడకండి తినమరిగిన గండువిల్లి అంటే తెలుసు కదా పార్టీలు మారే ఊసర వెళ్ళి ఈ పోచారం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అంతేనా గుడి కోసం వెంకటేశ్వర స్వామి గుడి కోసం కూడా భూమి తీసుకున్నాడు దేవుడు చూడడా మీదికెంచి చూస్తాడా చూడడా కేసీఆర్ కు మాయమాటలు చెప్పి ప్రతిరోజు జీవోలే నాకే ఫోన్ చెప్తుండే సార్తో మాట్లాడతానయ్యా అయ్యా మా బాన్స్వాడకి ఇది కావాలా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డితో తీసుకురా జీవోలు తీసుకొచ్చినవా మా విలేకరు మిత్రులను అడుగుతా ఉన్నా ఒక్క జీవో కొత్త వచ్చిందా ఒక్క శిలాపలకం పడ్డదా అన్ని పాత శిలాపలకలకి కళలు వేసుకుంటా కొబ్బరికాయలు కొడుతుంది ఏ శిలాపలకాలు పట్టే అవి కేసీఆర్ ఇచ్చినాయి అంతేనా కాదా మనేనా 10,000 ఇండ్లు మనేనా వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన 500 ఎకరాలు మనదేనా మన ప్రభుత్వం కేసీఆర్ అంటే తెలంగాణ సంపద కేసీఆర్ అంటే తెలంగాణ అస్తిత్వం కేసీఆర్ అంటే మనందరికీ దేవుడు లాంటి వ్యక్తి సకల జనులను కడుపులో పెట్టుకొని కాపాడుకున్న వ్యక్తి కాబట్టి ఈ సమయంలో ఆయన వెంట ఉండి మళ్ళీ సారే కావాలి కారే కావాలి కేసీఆర్ కావాలని సారే గెలవాలి కేసీఆర్ రావాలి కేసీఆర్ గెలవాలని చెప్పి మరొకసారి మీరంతా ఈ సమయంలో గ్రామ గ్రామాన జెండా పండుగ చేసుకొని జెండా కట్టల కలలు వేసుకొని ఊర్లలో వాల్ రైటింగ్ రాసుకొని బండ్లెక్కి ఉదయం 9 గంటలకు బయలుదేరా ముందట పోయినాడు సిపాయి వెనకకు అయ్యో ఇరుక్కపోయినామంటే కుదరదు లక్షలాది మంది రాబోతూ ఉన్నారు సారే రావాలి కారే కావాలి కేసీఆర్ గెలవాలని చెప్పి బోర్డులు పెట్టుకొని అంతేనా 9 గంటలకు బయలుదేరాల బుక్కెడు పువ్వు మళ్ళా సర్ది కట్టుకొని వెళ్ళాలి ఖాళీ మీటింగ్ చూస్తే చక్కెర తిరిగి పడిపోవాలా రాహుల్ గాంధీ కాళేశ్వరం రావాలా రేవంత్ రెడ్డి అడ్డం పడాలా నాకు పాలన వద్దు నాకు మనం అడేసింది కదా పైసలు వద్దు నాకు ఏమొద్దు నా జీతం ఇస్తా పైసలు వచ్చినాయి కూడా ఇస్తా మీరే పరిపాలన మరి నువ్వెందుకు పీకనీక ముఖ్యమంత్రి అయింది ఎందుకయ్యా అని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇక చాలు ఇంకా అక్క కూడా మాట్లాడుతుంది గోవన్న కూడా మాట్లాడతాడు కాబట్టి ఈ బాన్స్వాడ బకాసుడైనటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారిని పంచె ఊడదీసి బాన్స్వాడ నుంచి హైదరాబాద్ కొంత అటవీకాలిగా మళ్ళా రావద్దు ఈయన కొడుకుంటాడు కొడుకు తర్వాత 2వ కొడుకు వస్తాడు 2వ తర్వాత 3వ కొడుకు వస్తాడు ఏం రాజరికమా ఇది మనం బానిసలమా 4 రోజులైనాక ఏప్రిల్ 21వ తారీఖు తర్వాత కవితక్క మేము గోవన్న మేమందరం వస్తాం
ఇంటింటికి వెళ్లి గల్లా వట్టి కాంగ్రెస్ తులం బంగారం అడుగుతాం, రైతు బంధు రావాల్సిందే అడుగుతాం.